ఫైనల్‌గా అయితే మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌కి వచ్చేసినాం మామ. టోక్యో స్టేషన్ నుంచి సక్కగా గుసాయించి 2 స్టేషన్‌లు దాటంగానే కస్మిగాసెకి స్టేషన్ వస్తది. అదే స్టేషన్ మెట్రో హిబియా లైన్ తీసుకొని ఒక్క స్టాప్ దాటినంక కామేశ్వర స్టేషన్ వస్తది. ఈ స్టేషన్ వెనుకనే మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంటది. బయటకు వెళ్ళే దారి రైట్ సైడ్ ఎగ్జిట్ 3. అటువైపు మనకు మెట్లు కనబడతాయి. మెట్లు ఎక్కంగానే మనకు సిగ్నల్ వస్తది. ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకొని అట్లా మనకొక 10 అడుగులు ఎయ్యంగానే ఫస్ట్ లెఫ్ట్ రైట్ సైడ్‌లో మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంటది. వ్యూ అద్దిరిపోయింది గదా! ఒకవేళ మీరు ఈ రెస్టారెంట్‌కి రావాలనుకుంటే గూడా గూగుల్ మ్యాప్స్ నుంచి డైరెక్ట్ టోక్యో స్టేషన్ నుంచి డైరెక్ట్ వచ్చేయొచ్చు. ఈజీ లైను. ఇట్లా ఎవ్రి ప్లేస్‌లో అయితే అంబ్రెల్లా పెట్టుకోనికైతే ఉంటది. ఇంగో ఇట్లా పెట్టేసుకోవాలా. ఆల్రెడీ బయట నిలబడ్డారు. బఫే టైమింగ్స్ వచ్చేసి 11 AM టు 2:30 PM. వీక్ డేస్, వీకెండ్స్ యొక్క ప్రైజెస్ చూడుర్రి. లోపలికి పోంగానే అంకుల్‌కి నమస్తే చెప్పేసినాం. ఆహా! తిరుపతి వెంకన్న కనపడ్డాడు. అంటే బఫే సిస్టమ్ గదా! లైన్‌లో నిలబడి మరి ఫుడ్ తీసుకుంటున్నారు. యాంబియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. బఫేలా డెజర్ట్, చట్నీస్, సలాడ్స్, ఫ్రై పీస్ బిర్యానీ, మటన్ కీమా, చికెన్ కర్రీ, వడ, సాంబారు, పాలక్ పకోడా, రోటీ, జపనీస్ రైస్ అన్ని ఐటెమ్స్ ఇచ్చిండు మామ. మన ఫుడ్ నచ్చనోళ్ళు ఉంటారు ఎవరైనా భూమి మీద. ఈ రెస్టారెంట్ 2005లో స్టార్ట్ అయింది. యూట్యూబ్ లేని కాలంలో టోక్యోలో తబేలోగ్ అనే ఫుడ్ బ్లాగర్స్ బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ ఇచ్చాడు అంటే మామూలు మాట గాదు. మీరు ఇయర్స్ అన్నీ చెక్ జేయరు ఒకసారి. అంకుల్‌తోని మాట్లాడనీకి టైం సరిపోలేదు గానీ, మస్తు అనిపించింది నాకు. దగ్గర వడలు, బజ్జీలు రూ. 30, రూ. 40కి దొరుకుతాయి. ఈడ దొరికిందే కళ్ళకద్దుకొని తినేసేయాల. కానీ టేస్ట్ మాత్రం మస్తుంది. ఫ్రై పీస్ బిర్యానీ మాత్రం వేరే లెవెల్ ఉంది. పాపం ఈ జపాన్ అన్న మన ఫుడ్ ఎట్లా తినాలో తెలుస్తలేదు. మస్తు స్ట్రగుల్ అయితున్నాడు. చాఫింగ్ లిక్విడ్ ఫ్యూయల్ తోటి వేడిగుంటది ఫుడ్డు. బిర్యానీలో ముక్క విసకంగానే వలిగిపోయింది. బిందె పండయిందే. ఇగ కడుపు నిండా తిని బయటకొచ్చేసినామా. మన రెస్టారెంట్ నుంచి బయటకొచ్చినామా. మా ఫుడ్ మాత్రం మస్తుంది. ఇల్లు యాదికొచ్చింది ఎందుకో. అమ్మ గుర్తుకొచ్చింది. మస్తు అనిపించింది. అంకుల్‌తోని చానా మాట్లాడినా. మస్తు రిసీవ్ చేసుకుండు. మస్తు మంచిగా మాట్లాడిండు. 2005 నుంచి స్టార్ట్ చేసిండంట మామ ఇక్కడ టోక్యోలో. అసలు ఆ కాలంలో స్టార్ట్ చేసి అంత సర్వైవ్ అవ్వడం అంటే అసలు మస్తు అనిపించింది. ఆయన మాట్లాడుతుంటే ఒక చిన్న ఇన్స్పిరేషనల్‌గా అనిపించింది. అంకుల్‌కి హెల్త్ బాలేదు. అందుకే వీడియోలో మాట్లాడియలేదు. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ తెలంగాణ పోరడు. లవ్ యూ ఆల్.